బళ్ళారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. తుమ్కూరులో నిద్రమాత్రలు మింగారు ఐపీఎస్ అధికారి పవన్ నిజ్జూర్. బళ్ళారి అల్లర్ల వ్యవహారంలో ఎస్పీ పవన్ నిజ్జూర్ను సస్పెండ్ చేసింది కర్ణాటక ప్రభుత్వం. దీంతో తుమ్కూరులోని ఒక ఫామ్ హౌస్లో ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఎస్పీ పవన్ నిజ్జూర్ను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. శివారెడ్డి, చెప్పండి, అంటే ఏమన్నా కొంత డిప్రెషన్కి గురైనట్టున్నారు సస్పెన్షన్తో పాటు. ఓ పొలిటికల్ గేమ్లో తను ఒక ఆట వస్తువు అయిపోయారనే బాధ ఆయనలో ఉందా? ఏం జరిగింది? ప్రస్తుతం ఆయన హెల్త్ ఎట్లా ఉంది? కష్టపడుతుంది. ఎందుకంటే తీవ్ర మనస్తాపానికి ఐపీఎస్ అధికారి గురైనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఛార్జ్ తీసుకున్న కొన్ని గంటలకే సస్పెన్షన్ చేయడం, పూర్తి వైఫల్యం అంతా తనపైనే నెట్టడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ సస్పెన్షన్ ఉత్తర్వులు నిన్న అందాయి. రాత్రి అందిన వెంటనే ఆయన బళ్ళారి నుంచి నేరుగా తుమ్కూరు ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఒక ఫ్రెండ్ ఫామ్ హౌస్ లో నిద్రించాడు. ఇదే నేపథ్యంలోనే నిద్ర మాత్రలు తీసుకున్న తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినట్లుగా గమనించారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఆత్మహత్యానికి పాల్పడ్డారో ఎస్పీ పవన్ నిజ్జూర్ ని హుటాహుటిన బంధువులు, అదేవిధంగా సన్నిహితులు అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం ఘటనకు సంబంధించి, ఎందుకంటే పవన్ నిజ్జూర్ ఐపీఎస్ అధికారి, ఈయన కర్ణాటకలో వేరే ప్రాంతంలో పనిచేసి అతను బళ్ళారికి మొన్న గురువారమే ట్రాన్స్ఫర్ అయ్యారు. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత బాధ్యతలు స్వీకరించారు. అయితే తాను ఎక్కడైతే ఛార్జ్ తీసుకున్నారో ఆ తర్వాత నేరుగా 2 hours లోనే బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం, అదేవిధంగా కాల్పులు కలకలం రేగడం, ఒక కాంగ్రెస్ కార్యకర్త మరణించడం, అదేవిధంగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడం. ఈ మొత్తం పరిణామాలకు సంబంధించి బాధ్యతంతా ఎస్పీ పైన వేసిన కర్ణాటక ప్రభుత్వం ఐపీఎస్ అధికారి బళ్ళారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపైన మనస్తాపం చెందిన ఎస్పీ పవన్ నిజ్జూర్ ఒకసారిగా ఆత్మహత్యానికి పాల్పడ్డారు. పూర్తి స్థాయిలో మనస్తాపం చెంది ఈ ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. రైట్ శివారెడ్డి.